ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన హెచ్చింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు మీరంతా? గత రాత్రి చక్కని విశ్రాంతి ప్రభు ఇచ్చారు కదా. ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా దేవుని స్తుతించినట్లుగా, ఆయన గనపరిచినట్లుగా, ఆయన కీర్తించినట్లుగా ఒక్కొక్క రోజు మన జీవితంలో దేవుడు యాడ్ చేస్తున్నారు. అందరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాము. ఈ వాగ్దానాల ద్వారా మీలో చాలామంది విశేషమైన దీవెన పొందుతున్నట్లుగా మీరు పంపిస్తున్న ఈమెయిల్స్ని బట్టి, వాట్సాప్ మెసేజ్లను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం నిత్య నూతనమైంది. అనుదినము కూడా ఆహారము, ఆధ్యాత్మిక ఆహారం దేవుని వాక్యం. ప్రతిరోజు దేవుని వాక్యంతో ప్రారంభించడం మనందరికీ గొప్ప ఆశీర్వాదం. దేవుని లేఖనంలో ఎన్నో వాగ్దానాలు మన కోసం పొందుపరచబడి ఉన్నాయి. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. దేవుని వాగ్దానాలు నమ్మి విశ్వసించి ఆయన మార్గంలో నడిచినప్పుడు ఖచ్చితంగా వాటి నెరవేర్పు మన జీవితంలో చూడగలం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. 80వ కీర్తన 17వ వచనం చదువుకుందామా. Psalm 80 and verse 17. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగానో, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగానో నీ బాహుబలము ఉండును గాక. ఆసాపు అనే దావీదుజనుడు బైబిల్లో కొన్ని కీర్తనలు రాశారు. అందులో 80వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలును మందువల్ల నడిపించువాడా అనే మాటతో ఈ కీర్తన ప్రారంభాన్ని మనం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలుకు కాపరిగా ఉన్నాడు. 17వ వచనం దగ్గరికి వచ్చి అంటాడు, నీ కుడి చేయి మనుష్యునికి తోడుగా ఉండును గాక అని. ప్రైజ్ ది లార్డ్. దేవుని హస్తము, దేవుని కుడి చేయి మనకు ఎలా ఉందట? తోడుగా ఉంది. చూడండి, రైట్ హ్యాండ్ బలానికి సాదృశ్యం, గొప్ప కార్యాలు జరిగించడానికి సాదృశ్యమైంది. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు ఎప్పుడు గొప్పవే. ఆయన మనకు తోడుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. మీకు విషయం తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారికి ఒక పేరుంది, ఇమాన్యుయల్ అని. కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకు ఇమాన్యుయల్ అని పేరు పెడతారనే ప్రవచనం యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఆయన అనేక మందికి తోడుగా, నీడగా ఆయన ఉన్నాడు. తోడు లేని వారిని యేసు ప్రభు కనుగొని మరీ వారిని స్వస్థపరిచారు, ధైర్యపరిచారు, ఉన్నతమైన ఆశీర్వాదాలు వారికి ఇచ్చారు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఒకనొక సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని యేసు ప్రభువును బ్రతిమాలాడు. ఆయన పాదాలకు మ్రొక్కాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీకు ఇష్టమైతే అనే మాట అతను వాడడంలో నేను అనుకునేది ఏంటి అంటే, ప్రభువా నేను ఎవరికి ఇష్టంగా లేనో, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని. కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తిని ఎవరూ ఇష్టపడకపోవడం సహజమే. అయితే యేసు ప్రభువు వాడిని ముట్టి స్వస్థపరిచిన తర్వాత ముట్టుకోలేదు. ఆయన స్వస్థపరచక మునిపే ఆయన ముట్టారని బైబిల్లో రాయబడింది. ముట్టగానే స్వస్థత జరిగింది. దట్స్ ద లవ్ ఆఫ్ జీసస్. ఈరోజు ఒకవేళ నీ నిస్సహాయతను బట్టి, నీ దౌర్భాగ్యతను బట్టి, నీ జీవితంలో ఉన్న సమస్యలను బట్టి, నీ ఒంటరితనాన్ని బట్టి, నీ యొక్క అనారోగ్యాలను బట్టి బహుశా ఎవ్వరూ నీ దగ్గరికి రావట్లేదేమో. ఒకప్పుడు అన్నీ ఉన్నప్పుడు అందరూ నీ చుట్టూ చేరారు, అందరూ నీ చుట్టూ ఉన్నావని చెప్పారు. కానీ ఎప్పుడైతే ఇబ్బందుల్లోకి నువ్వు నెట్టివేయబడ్డావో, సమస్యల్లో నీవు ఉన్నావో, బహుశా అందరూ దూరం అయిపోయారేమో. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఆయన కుడి చేయి మనుషునికి తోడుగా ఉంది. నా మట్టుకు నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎన్నో నేను చెప్పగలను. కొన్ని సందర్భాల్లో సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు దేవునికి సహాయం, ఆయన తోడు ఎంత బలీయముగా ఉందో నేను అర్థం చేసుకోగలను. అంతమాత్రం కాకుండా ఇక్కడ అంటున్నాడు, నీ కొరకై నీవు ఏర్పాటు చేసుకున్న నరునికి తోడుగా నీ బాహుబలం ఉండునుగాక. నీ కొరకై నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. దేవుని బిడ్డ, నీకు తెలుసా, దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నారు. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు. గాడ్ హ్యాస్ చోసెన్ యు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఆఫీస్కి రాగానే తనతో కలిసి పనిచేయడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. హైలీ ఎడ్యుకేటెడ్ స్కాలర్స్, హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ని తన చుట్టూ పెట్టుకుంటాడు. సామాన్యులు ఎవరు అతని చుట్టూ ఉండరు. కానీ దేవుడట తన కొరకు మనుషుల్ని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తే ఆయన బుద్ధిహీనుల్ని ఎన్నుకున్నాడట, జ్ఞానం లేని వారిని ఎన్నుకున్నాడు, బలహీనుల్ని ఎన్నుకున్నాడు. ఎందుకోసం? ఆయన బలాన్ని, ఆయన గొప్పతనాన్ని లోకానికి ప్రూవ్ చేయడానికి. యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో నువ్వు ఉన్నావు. ఆయన కొరకు నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. అందును బట్టే నీకు తోడుగా ఆయన బాహుబలం ఎల్లప్పుడూ ఉంది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత కనాను దేశానికి వారు వెళ్తున్నప్పుడు దేవుని బాహుబలం వారికి ఎన్ని గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించిందో లేఖనాల్లో మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ యువర్ డే అండ్ దిస్ ఈజ్ యువర్ టర్న్. ఇది నీ సమయం, ఇది నీ గడియ. ప్రభువు నీ జీవితంలో అద్భుతాలు చేయాలని కోరుతున్నాడు.
వారు తోడు లేరని, వీరు తోడు లేరని అధైర్యపడుతున్నావా, బాధపడుతున్నావా? దేవుడే నీ తోడని నమ్ము, ఆయన్ని విశ్వసించు, ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చూస్తావు, అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజంతా ఇదే వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతిద్దాం, గొప్ప కార్యాలు ప్రభు నుండి పొందుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ కుడి చేయి మాకు తోడుగా, నీవు ఏర్పాటు చేసుకున్న మాకు నీ బాహుబలం తోడుగా ఉంటుందని నీ వాక్యం రాయబడింది. నీ తోడుంటే చాలు ప్రభువా. ఆనాడు యోసేపును బలపరిచావు, నీ బిడ్డలు అనేక మందిని బలపరిచావు. నీవు తోడుగా ఉండడాన్ని బట్టే వారు అసాధారణమైన కార్యాలు నీ కోసం జరిగించగలిగారు. ప్రభువా, మా ప్రియులను ముట్టండి, అద్భుతాలు చేయండి. ఈ రోజంతట్లో కావాల్సిన కృప వారికి దయచేయండి. రోగములతో, రుగ్మతలతో, బలహీనతలతో ఎవరైతే ఉన్నారో వారు లేవనెత్తండి. మానసికంగా కృంగిపోయిన వారిని ప్రభువా నీ శక్తి చేత, బలము చేత నింపి అద్భుతాలు చేయమని కోరుతున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.